శ్రీకృష్ణుడిని ప్రార్థించడం ద్వారా మన పనులలో అడ్డంకులు రావు. అంతేకాకుండా అతడు ఓటమి లేదా గెలుపు గురించి ఆలోచించనవసరం లేదు. ఎందుకంటే వాటి గురించి శ్రీకృష్ణుడే చూసుకుంటాడు. కాబట్టి అతను ఎటువంటి గెలుపు ఓటమి గురించి చింతించనవసరము లేదు. ఒకవేళ ఈ వ్యక్తి సమాజం గురించి లేదా చుట్టుప్రక్కలి వారి గురించి ఆలోచించుకుంటూ శ్రీకృష్ణుని సేవించుట మానేశాడనుకోండి, అప్పుడు అతని కంటే పెద్ద మూర్ఖుడు ఎవరూ ఉండరు. మన గురించి అనుకునే వాళ్ళు ఎప్పుడు ఎక్కడో ప్రతి చోట ఉంటారు. వాటి గురించి పట్టించుకుంటే మనం శ్రీకృష్ణుని సేవించి ఏం లాభం చెప్పండి? మనం శ్రీకృష్ణుని ఎందుకు సేవిస్తామో తెలుసా? మనశ్శాంతి కోసం, ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం కోసం. అటువంటప్పుడు మనం అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం ఎందుకు? ప్రశాంతంగా మీ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం ఎంతో మేలు. ఉదాహరణకు, ఎప్పుడైతే మనం ఒక చెట్టు వేర్లకు నీళ్లు పోస్తామో ఆ నీరు మనకు తెలియకుండానే ఆకులకు కొమ్మలకు చేరుతుంది. అలాగే ఎప్పుడైతే మీరు శ్రీకృష్ణుని సేవిస్తారో మీకు మాత్రమే కాదు, సమాజానికి, మీ కుటుంబానికి, మీ బంధువులకు కూడా ఆ పుణ్యం లభిస్తుంది. ఇలాంటి గొప్ప అవకాశం మనకి కలిగినప్పుడు ఎందుకు మనం సద్వినియోగపరచుకోవట్లేదు? ఎందుకంటే ఎవరికీ అవగాహన లేదు కాబట్టి. మనము ఎప్పుడూ దిగులుగా ఉంటాము. ఎందుకంటే ఎవరో నిన్ను విమర్శించారు. మనల్ని ఎప్పుడూ ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు. మన ముందు కాకపోయినా మనం లేని సమయంలో మన గురించి మాట్లాడేవారు ఖచ్చితంగా ఉంటారు. వారందరి గురించి పట్టించుకుని మన రోజులో మన సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవడం? అలాంటి వారు ఉండే ఉంటారు. ఏదో ధూళిలాగా వారిని దులిపేసుకుని మన రోజును ప్రశాంతంగా గడపడమే నిజమైన జీవితం. ఇటువంటి ఎన్నో మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి.